చాట్‌జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలా ఫ్రెష్ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇలాంటి క్లెయిమ్స్ మీరు సోషల్ మీడియాలో వినే ఉంటారు. ఇందులో ఎంత నిజముంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, అసలు చాట్‌జీపీటీకి వాటర్కి సంబంధం ఏంటి? చాట్‌జీపీటీ ఆర్ ఎనీ ఎల్ఎల్ఎం రన్ అవ్వాలంటే చాలా డేటా సెంటర్స్ అండ్ చాలా జీపీయూస్ రన్ అవుతూ ఉంటాయి. అవి హీట్ని జనరేట్ చేస్తాయి. ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్స్ అవసరం. దీనికే వాటర్ యూజ్ అవుతాయి. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. ఫ్రెష్ వాటర్ ఎందుకు? సీ వాటర్ వాడుకోవచ్చు కదా. సింపుల్ రీజన్, సీ వాటర్లో ఉన్న సాల్ట్ వల్ల ఎక్విప్మెంట్లో కరోజన్స్ కానీ డ్యామేజెస్ కానీ వస్తాయి. మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది. అందుకే చాలా డేటా సెంటర్స్ ఫ్రెష్ వాటర్ లేదంటే ట్రీటెడ్ వాటర్ని యూజ్ చేస్తారు. కానీ సోషల్ మీడియాలో చెప్పినట్టు ఒక్క ప్రాంప్ట్కి ఒక బాటిల్ వాటర్ పడుతుందా? నో. ఈ వాటర్ క్లోజ్డ్ లూప్స్లో తిరుగుతుంది. అంటే సేమ్ వాటర్ మళ్ళీ మళ్ళీ యూజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే కొన్ని వాటర్ మాత్రం ఎవాపరేట్ అవుతూ ఉంటాయి ఆ హీట్కి. శామ్ ఆల్ట్మ్యాన్ క్లెయిమ్ ప్రకారం ఒక్క ప్రాంప్ట్కి జస్ట్ 0.3 ml ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ అవుతాయి. ఎలక్ట్రిసిటీకి యూజ్ అయ్యే వాటర్ అవన్నీ కలిపి చూసినా కూడా జస్ట్ ఒక ఫ్యూ ml ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ అవుతాయి అంతే. ఇలాంటి ఏఐ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఏఐ ఇన్ తెలుగు.